హలో 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 ఐ నో సాకేను జై హనుమాన్ స్వామి మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మా సైడ్ అయితే వరి కొత్త సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఈ కొత్తగా ఒక దశమి హార్వెస్టర్ వచ్చింది, మిగతా ఒక 2-3 పాత హార్వెస్టర్లు వచ్చినాయి. అంటే రెగ్యులర్గా వచ్చేది మా ఊరికి వెళ్ళి వచ్చేటివి వచ్చినాయి. కొత్తగా వచ్చింది దశమి వచ్చింది. మొత్తం 4 హార్వెస్టర్లు నడుతున్నాయి. పక్కనే మన బండ్లో కూడా గడ్డి కట్ట సీజన్ నడుతుంది. ఇక వరి సీజన్ స్టార్ట్ అయింది కదా, మన కట్ట సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బండి ఉన్నది, అక్కడ మన కుబోట ఒకటి, ఇక్కడ జాండీర్ ఒకటి, 2 బండ్లు నడుతున్నాయి. రేపు ఇంకొక బండి కూడా రాబోతుంది, జాండీరు 5075. ఇదే స్వామి మా ఊరికి వచ్చింది కొత్త దశమి హార్వెస్టర్ అయితే. ఇది 5405 కొత్త బండి. ఇది అసలు కదులుతాను, అసలు స్టార్ట్ అయినట్టు సౌండ్ కూడా వస్తలేదు స్వామి. ఇది షాక్ అయినా, అది ఇంత సైలెంట్గా అవుతుందని. అక్కడ ఒకటి ఉంది, మా మామ స్వామి అయితే అక్కడ ట్రాక్టర్ వేసుకుని వచ్చిండు వడ్లన్నోడు వేసుకుంటానికి. ఈ పొలం అయితే వచ్చేసి మా ఊరిలో పేరు గోపిస్వామి. మాల వేసుకున్నా కదా, కొంచెం వీడియోలు కూడా తీసుడు ఇబ్బంది అవుతుంది. పొద్దున లేచి 4:30కి అట్లా లేచి పూజ పోవడు, మళ్ళొచ్చుడు, కట్టర్ కట్టుకున్నాడు, దీక్ష పోవడు, మళ్ళొచ్చుడు, పూజ చేసుకున్నాడు. ఇట్లా అయ్యేసరికి వీడియో తీసుడు కష్టమవుతుంది. మన WC70 హార్వెస్టర్ ఫీల్డ్ కూడా అయితే అయిపోయింది, మొక్క ఉన్న ఫీల్డ్ దాదాపు అయిపోయినట్టే, ఏం లేదు. ఉన్న వరకు అయితే అన్నీ వేసేసి పక్కకు పెట్టేసినాం. దానికి ఏంటంటే కొంచెం డీజిల్ చైన్ల వరకు క్లీన్ చేసుకొని డీజిల్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అయితే మనకి యూజ్ అవుతుంది. సీజన్ కనుక రిపేర్ ఉంటుంది, కానీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 మంత్ ముందు మనమైతే తీసి చూసుకోవాలి, ఏమైనా ఉన్నాయా పోయినాయా అదే రిపేర్ చేసుకోవాలి. మనమైతే ఇంకొకటి మహీంద్రా 585 ట్రాక్టర్ కూడా కొన్నాం, 4 వీలు. అది రేపన్న ఎల్లుండన్న దాని బ్లాగ్ కూడా తీస్తా. దానికోసం అయితే వచ్చేసి రేపు టాప్ కొట్టించుకొని పోతాను. టాప్ కొంచెం మంచిగా లేదు, అది ఒకటి చేయించుకోవడానికి పోతాను. అది చేసినాక కొంచెం పూజ గిట్లా చేసుకొని ఇంటికి తీసుకుంటాం. ఇది ఆమె కొత్త బండి. ఇదైతే మా మామ డాక్టర్ తీసుకొచ్చిండు. ఈయన మా మామ, ఈయన వాళ్ళ కొడుకు. ఈ సామె అయితే ఎటు పోయిన వస్తూనే ఉంటాడు బండి వెనుక. ఏ బండి మీద ఎక్కినా ఇంతే వస్తూనే ఉంటాడు బండ్ల వెనుక. ఇది కూడా సామె. నువ్వు కూడా డాక్టర్ తీసుకుంటావా? ఇక చెప్పు, గట్టిగా చెప్పు, ఉట్టిగా మాట్లాడదా? ఉట్టి అప్పుడు మాట్లాడు 10 ఊర్లకి వినపడుతుంది, దొరికితే ఇప్పుడు మాట్లాడదు. నేర్చుకోవా? బండి మీద తిరుగుతాను, టైం పాస్. స్కూల్ అయిపోయిందా? ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాడిని. రేపు పొద్దుగాల ఈ సామె ఒక వీడియో ఉన్నాయి, సంక్రాంతి తీసింది. ఆ వీడియో పెడతా, టెంప్లెట్ పెడతా, చూడండి. ఇంకొకటి ట్రాక్టర్ వచ్చింది స్వామి. ఆ ట్రాక్టర్ కూడా మనదే, అంటే మా మామది. ట్రాక్టర్ తీసుకొచ్చేది చైన్ ఆయన, నేను చెప్పినా ఇందాక గోపిస్వామని, ఆయననే తీసుకొస్తాడు. మనం కూడా WC70 బదులు ఇదే ఉందాం అనుకున్నామ్మా. కాకపోతే ఇక దొరకలే, కాకపోతే పనులు చూడడానికి ట్రై చేసినాం, దొరకలే మనకి. అదే
అయిపోయిందా ఆమడి వాడు అయిపోయింది పొలం మొత్తం దిగబడ్డాను దాని 3 వీలు వేసుకున్నాడు. దిగబడ్డాను ఆస్ట్రేలియా గుండెకి ఏందో అర్థం కావట్లేదు సాగు నాకు అప్పటి నుంచి సౌండ్ బాగా వస్తుంది. అంటే ఎందుకు స్పీడ్ పోయినప్పుడు ఎందుకు స్పీడ్ పోయినప్పుడు వాట్ సైడ్ వచ్చేసామే ఓనరు పొలం ఓనరు దోపిసామే ఇక్కడ రాదు పైకి ఎక్కుతామే వస్తుంది వీడియో షేక్ అయ్యా ఏదైతే ఈ హార్వెస్టర్ తీసుకొని ఓ 2 months అయినా స్వామి అడిగిన డ్రైవర్ స్వామిని లాస్ట్ వచ్చేసి 30 లక్షలు పడ్డదంట. ఇయ్యాటి వరకు అయితే మనం గడ్డి కట్టర్ ఫీల్ అయితే అయిపోయిందాం. అంటే ఇయ్యాటి వరకు రేపటికి మళ్ళీ ఉన్నది అటు చింతలపల్లి సైడ్ ఇటు పోవాలి. మా తాత్సాయం చూపుతారు అని కళ్ళద్దాన్ని పెట్టుకొని మంచిగా ఉన్నాడు. మంచిగా వీడియో ఇస్తానా ఇటు చూడు మరి అలెక్స్ స్టార్ బబ్లు ఒకటి నాకు ఒకటి 7 వరకు అయితే ఫీల్డ్ అయిపోయింది. రేపే స్టార్ట్ అవుతుంది. ఈ టాప్ లింక్ చూసుకుని ఎట్లా గడ్డి కింద ఇంత ఇట్లా గడ్డి చుట్టించినావు దీనికి. హార్వెస్టర్ ఉండదా 30 లక్షలు అంట అది. ఓకే సాములు ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.